నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఒక చిన్న మనవి, ఈ ఛానల్ మనది. దీన్ని మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని నొక్కండి, మీ బంధువులకి స్నేహితులకి షేర్ చేయండి. తప్పకుండా ఈ ఛానల్ అనేటువంటి డెవలప్ అవుతుంది. అప్పుడు నాకు మరింత ఉత్సాహం పెరిగి మీకు అద్భుతమైనటువంటి వీడియోలు అందించి మీ విజయం వైపు మీరు ప్రయాణం చేసేలాగా చూసేటువంటి అవకాశము కలుగుతుంది. అంచేత ఇది పరస్పరం లాభపడేటువంటి విషయం కాబట్టి మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇది నా యొక్క ప్రార్థన. ఇకపోతే ఇప్పుడు నేను చెప్పాల్సినటువంటి ముఖ్య విషయం, మరి ఆగస్టు మాసం 2025 సంవత్సరంలో మకర రాశి వారికి మాస ఫలితం ఎలాగుంటుందో తెలియజేస్తున్నాను. ఇది తెలిసే ముందు ఒక్కసారి మీ జాతకాన్ని పరిశీలించుకోండి. మీకు జరుగుతున్నటువంటి మహర్దశ అంతర్దశ ఏమిటో తెలుసుకోండి. అది శుభకరమా అశుభకరమా మీరు తెలుసుకోండి. గోచార ఫలితం ఎంతవరకు మీకు తోడ్పడుతుందో, ఎంత శక్తిని ఇది ప్రసాదించుతుందో ఇది మీకు అర్థమవుతుంది. ఆ రకంగా మీరు పథకం ప్రకారంగా మీరు అడుగులు వేసినట్టయితే తప్పకుండా విజయాలు పొందేటువంటి అవకాశాలు, సుఖ సంతోషాలు పొందేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి నా మాట విని దయచేసి మీరు మీ జాతకాన్ని ఒక్కసారి పరిశీలించుకోండి. జ్యోతిష్యుడు ఎవరైనా పర్వాలేదు, నిష్ణాతుడైతే చాలు, నిజాయితీ పరుడైతే చాలు, అతనికి చూపించుకుంటే మీకు అర్థమవుతుంది. ఇకపోతే మరి ఈ మాసంలో మీకు ఎలా ఉంటుంది? ఖచ్చితంగా బాగుంటుంది. ఆత్మ స్థైర్యం పెరుగుతుంది, ధైర్యం మీకు ఖచ్చితంగా ఇనుమడిస్తుంది. మీరు చేసేటువంటి ప్రతి పని కూడా సాధించాలనేటువంటి పట్టుదలతో ఉంటారు. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారా? మొండిగానే ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నారు. విజయమో వీర స్వర్గమో అన్నట్టుగా ఉంటారు. ఎంచేతంటే మకర రాశి వారు అంటే చాలా మొండివారు, చాలా శ్రూడ్గా ఉంటారు. మీరు అనుకున్నది సాధించాలనేటువంటి మనస్తత్వం మీకు ఉంటుంది. కోపం వచ్చినా అది క్షణమే, ఆ క్షణం వరకే. అది ఒకసారి ఆ కోపం కూడా ఏంటంటే సాధించేవారు. ఒకవేళ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏమవుతుందంటే ఒక తాడు ఉంటుంది, అటు కొంతమంది ఇటు కొంతమంది లాగుతుంటారు. అప్పుడు ఆవేశము, కోపం లాంటిది ఏదో ఉద్రేకము అది వస్తుంది. అప్పుడు లాగటానికి ప్రయత్నిస్తుంటాం. సో ఇక్కడ కూడా ఉద్యోగం కోసము అటువైపు ఇటువైపు కూడా ప్రయత్నాలు చేస్తుంటారు. ఒకవైపు మీరు ఉంటారు, ఆ ఉద్యోగం నాకెందుకు రాదు అనేటువంటి ఆ పట్టుదల, దాన్ని కోపం అని డైరెక్ట్గా అనకూడదు. ఆ యొక్క మొండితనంతో, ఆ ధైర్యంతో, మొండి ధైర్యంతో మీరు ప్రయత్నిస్తారు. సాధించుకునే వరకు మీరు నిద్రపోరు. ఇటువంటి స్వభావం మీది కాబట్టి మీరు ఎప్పుడు ఓడిపోరండి. కష్టాలు మీకు రావచ్చు కానీ ఓడిపోరు. మీరు ఖచ్చితంగా గెలుస్తారు. గజేంద్ర మోక్షంలో మొసలి ఒక పట్టు పట్టిందంటే శ్రీ మహావిష్ణువు రావాల్సిందే గజేంద్రుడిని రక్షించటానికి. అట్లాంటి మొట్టి పట్టుదల అనేటువంటిది ఉంటుంది మీకు. కాబట్టి మీరేం చెయ్యాలి అని అంటే, ఒక ఆలోచన వచ్చిన తర్వాత దాన్ని ఒక పద్ధతి ప్రకారంగా, ఒక పథకం ప్రకారంగా మీరు దాని పథకాన్ని వేసుకొని దాని ప్రకారంగా మీరు కనుక పని చేసినట్టయితే ప్రతీదీ మీరు గెలుస్తారు. ఈ మాసం అలాంటిదే, అనుకూలంగా ఉంది, ఆర్థిక పరిస్థితి బాగుంది. ఏదైనా వ్యాపారం చేస్తున్నప్పుడు భాగస్వాములు కలిసేటువంటి అవకాశాలు ఉంటాయి. వాళ్లతో కొంచెం సఖ్యతగా మెదలండి, మంచిగా మాట్లాడండి. ఆవేశంగా ఆర్గ్యుమెంట్స్ వాళ్ళతో చేయవద్దు. వాళ్ళు ఎన్నో ప్రశ్నలు మీతో వేస్తారు. అవన్నీ కూడా కూల్గా సమాధానాలు చెప్పండి. మీరేం చేయాలనుకుంటున్నారు, ఎలా చేయాలనుకుంటున్నారు, దానివల్ల లాభం ఏమిటి, నష్టం ఎలా ఉంటుంది, ఇదంతా కూడా ఒక సిస్టమ్ కదా. ఈ సిస్టమ్ ప్రకారంగా మీరు వాళ్ళతో మాట్లాడి ఆ తర్వాత వాళ్ళని కలుపుకుని మీరు అనుకున్న వ్యాపారాన్ని సాగించినట్టయితే తప్పకుండా అది ఎస్టాబ్లిష్ అయిపోతుంది. ఏదైనా ల్యాండ్ కొనాలనుకున్నారు, ఇల్లు కొనాలనుకున్నారు, ఏదైనా ఫ్లాట్ కొనాలనుకున్నారు, కొనేటువంటి అవకాశాలు ఉంటాయి. లేదా రిపేర్ చేయాలనుకున్నారు, ఇది లేదు అది లేదు, ఏదైనా ఇల్లు మార్పిడి చేయాలనుకుంటారు, అవకాశం ఉంది. ఖచ్చితంగా మీకు అన్ని అవకాశాలు చాలా బాగున్నాయి. ప్రేమికుల మధ్యన అభిమానంగా సఖ్యత బాగుంటుంది. ప్రేమ అనేటువంటిది ఇనుమడిస్తుంది. వాతావరణం కూడా అనుకూలిస్తుంది కదా. మరి ఎక్కడ చూసినప్పటికీ కూడా గంటల మోత, భగవంతుడి యొక్క పరిసరాలు ఎక్కడ చూసినా కానీ చాలా ప్రశాంతంగా హాయిగా ఉంటుంది. వాన చినుకులు ఉంటాయి, అన్నీ కూడా ఉంటాయి. మనకు పండగ కూడా వస్తుంది.
ఈ మాసం అంతా కూడా చాలా అద్భుతంగా గడిచిపోతుంది, మీకు కూడా అలాగే. కాబట్టి మీరు దైవ సన్నిధిలో ఒక ప్రమాణం చేయాలి. ఏంటంటే, నేను ఎట్టి పరిస్థితుల్లో కొన్ని విజయాలను సాధిస్తాను, అవి మాత్రం ధర్మబద్ధంగా ఉంటాయి అనుకుని మీరు ముందుకు నడవండి. మీరు ఎలా గెలుస్తారో చూడండి. ఈ మాసం అలాంటి మాసం, మీకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. అలాంటి ముహూర్తంలో మీరు మీ పనులన్నీ సాగించుకోండి. మీకు కావలసిన ముహూర్తాన్ని మీరు ఎన్నుకోండి. ఎవరో ఏదో చెప్పారో అది ఇది రకం, మీకు ఎలాంటి ముహూర్తం అయితే బాగుంటుందో అది మీరు నిర్ణయించుకుని ఆ రకంగా మీరు మీ వ్యాపారాలను ప్రారంభించుకోండి. ఉద్యోగ ప్రయత్నాలు చేయండి, వివాహాలు చేసుకోండి, అన్నీ అనుకూలంగానే ఉంది. చలనచిత్ర రంగం వాళ్ళకి బాగుంది, ఇండస్ట్రీస్ బాగుంది. ఆ తర్వాత మిగతా ఏ వ్యాపారమైనా బాగానే ఉంది. ప్రొఫెషనల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నటువంటి వాళ్ళు ఒకసారి ఆలోచించుకోండి. వాతావరణం అంత సవ్యంగా లేదు, బాగోలేదు. మీకు అర్హత ఉండొచ్చు, అవకాశాలు కూడా ఉండొచ్చు, కానీ వెళితే ఎంతవరకు అనేది కొంచెం ఆలోచించుకోండి. మళ్ళీ అనవసరమైన ఖర్చు అయిపోయి తిరిగి వచ్చేటువంటి పరిస్థితులు లేకుండా చూసుకోండి. ఇలా గడిచిపోతుంది ఈ ఆగస్టు మాసం అంతా కూడా. తెలిసింది కదా. సెలవు, మరి ఉంటాను. నమస్కారం.